ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. భగవద్భక్తులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం పరశురాముని వృత్తాంతం గురించి తెలుసుకుందాం. పరశురాముడు శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో 6వ అవతారం. అంతేకాకుండా పరశురాముణ్ణి సప్త చిరంజీవుల్లో ఒకరిగా చెప్తారు. సప్త చిరంజీవులు అనంటే వ్యాస మహర్షి, బలిచక్రవర్తి, అశ్వత్థామ, హనుమంతుడు, కృపాచార్యుడు, పరశురాముడు, విభీషణుడు. వీళ్ళందరూ కూడా సప్త చిరంజీవులు. అంటే వీళ్ళు ఎప్పుడు బతికే ఉంటారు, ఎల్లకాలం కూడా. వీళ్ళకి చావు అనేది లేదు, మృత్యం అనేది లేదు, కాబట్టి వీళ్ళని చిరంజీవులు అని అంటారు. పరశురాముడు త్రేతాయుగం ఆరంభంలో జన్మించాడు. ఆయన ద్వాపరయుగంలో కూడా ఉన్నాడు. ద్వాపరయుగంలో భీష్మ పితామహుడికి, అదేవిధంగా కర్ణుడికి, ద్రోణాచార్యుడికి ఈయన గురువు. అంటే అతిరథ మహారథులు కదా భీష్మ పితామహుడు, కర్ణుడు, ద్రోణాచార్యుడు, వీళ్ళందరికీ కూడా గురువు పరశురాముడు. అంతేకాకుండా ఈ యొక్క ద్వాపరయుగం, ఇప్పుడు కలియుగం జరుగుతుంది కదా, ఇప్పుడు కలియుగం అంత సమయంలో, అంటే కలియుగాంత సమయంలో మనకి కల్కి భగవానుడు వస్తాడని చెప్తారు కదా, ఆయన వీరభోగ వసంతరాయుడు అని కూడా చెప్తారు. ఆ కల్కి భగవానుని అవతారానికి కూడా విద్యను నేర్పించేటువంటి వాడు పరశురాముడు అని చెప్పేసి మనకు పురాణాల్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాంటి పరశురాముడి యొక్క వృత్తాంతం మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. పరశురాముడిని భార్గవరాముడు, అదేవిధంగా జామదగ్ని అని కూడా పిలుస్తారు. పరశును అంటే గొడ్డలను ధరించిన వాడు కాబట్టి పరశురాముడు అయ్యాడు. భృగు వంశంలో జన్మించాడు కాబట్టి భార్గవరాముడు అయ్యాడు. అదేవిధంగా జమదగ్ని మహర్షి కుమారుడు కాబట్టి జామదగ్ని అని కూడా ఆయన పిలుస్తారు. ఇక మనం పరశురామ ప్రభువు యొక్క వృత్తాంతంలోకి ప్రవేశిస్తే, పూర్వం కుశవంశానికి చెందినటువంటి గాది అనేటువంటి మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ సమయంలో భృగు వంశానికి చెందినటువంటి రుచీకుడు అనేటువంటి మహర్షి గాది మహారాజు దగ్గరికి వెళ్ళి ఆయన కుమార్తె అయినటువంటి సత్యవతిని తనకిచ్చి వివాహం చేయమని అడిగాడు. అప్పుడు ఆ మహారాజు ఆ రుచీకుడిని, నున్నటి శరీరము, నల్లని చెవులు కలిగినటువంటి 1000 గుర్రాలు కనుక నాకు దానం ఇచ్చినట్లయితే అప్పుడు నా కుమార్తెనిచ్చి నీకు వివాహం చేస్తాను అంటాడు. ఆయన తపశ్శక్తి సంపన్నుడు కదా రుచీకుడు. ఆయన వెంటనే ఆయన తపశ్శక్తితోటి నున్నటి శరీరము, నల్లని చెవులు కలిగినటువంటి 1000 గుర్రాలని సృష్టించి ఆయనకు దానం ఇస్తాడు. అప్పుడు గాది మహారాజు రుచీకుడికి తన కుమార్తె అయినటువంటి సత్యవతినిచ్చి వివాహం చేస్తాడు. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత ఆ గాది కుమార్తె అయినటువంటి సత్యవతికి, రుచీకుడికి సంతానం ఉండదు. అదేవిధంగా గాది మహారాజుకు కూడా పుత్ర సంతానం ఉండదు. అందువల్ల ఒకరోజు సత్యవతి తన తల్లిని వెంటబెట్టుకుని రుచీక మహర్షి దగ్గరికి వచ్చేసి ప్రార్థన చేస్తుంది. పుత్ర సంతానం కావాలి, దానికోసం ఒక యాగం చేసి మాకు ఆ హవిస్సుని ఇచ్చినట్లయితే మాకు పుత్ర సంతానం కలుగుతుందని చెప్పి ప్రాధేయపడితే ఆయన సరే అని చెప్పేసి ఒక యాగం చేసి అందులో వచ్చినటువంటి హవిస్సుని 2 భాగాలుగా చేసి ఒక హవిస్సుని విప్రమంత్రపూరితం చేస్తాడు, ఇంకొక హవిస్సును రాజమంత్రపూరితం చేస్తాడు. విప్రమంత్రపూరితం చేసినటువంటి హవిస్సు తాగినట్లయితే చక్కని బ్రాహ్మణ లక్షణాలు కలిగినటువంటి కుమారుడు జన్మిస్తాడు. రాజమంత్రపూరితం చేసినటువంటి హవిష్యుని తాగినట్లయితే చక్కని పరాక్రమాలు, క్షత్రియ లక్షణాలు కలిగినటువంటి పుత్రుడు జన్మిస్తాడు. ఆ 2 హవిష్యుల్ని ఆయన మంత్రపూరితం చేసిన తర్వాత అక్కడ పెట్టి స్నానానికి వెళ్ళిపోతాడు. ఈ సమయంలో సత్యవతి, ఆమె తల్లి ఇద్దరు కూడా వచ్చి, ఓహో మన కోసం ముందుగానే ఆయన సిద్ధం చేస్తున్నాడు ఈ యొక్క హవిష్యుని అని చెప్పేసి ముందుగానే వాటిని తాగేస్తారు. ఆ తాగే సమయంలో సత్యవతి జమదగ్ని మహర్షి అంటే బ్రాహ్మణుడి భార్య కదా, ఆవిడికి విప్రమంత్రపూరితమైనటువంటి హవిస్సు తాగాలి. కానీ ఆమె పొరపాటున రాజమంత్రపూరితం చేసినటువంటి హవిస్సు తాగేస్తుంది. అదేవిధంగా సత్యవతి తల్లి గాదే మహారాజు భార్య కదా, ఆవిడ కోసం రాజమంత్రపూరితమైనటువంటి హవిస్సుని ఆయన తయారు చేశాడు రుచీకుడు. కానీ తెలుసుకోకుండా ఆవిడ ఈ మంత్రపూరితమైనటువంటి హవిస్సును తాగేస్తుంది. అందువల్లే గాది మహారాజుకి విశ్వామిత్రుడు పుడతాడు. అంటే ఆయన క్షత్రియుడు అయినప్పటికీ ఆయనకి బ్రాహ్మణ లక్షణాలు ఉంటాయి. అందువల్లే ఆయన రాజర్షిగా, మహర్షిగా మారి రాజర్షిగా పేరు తెచ్చుకున్నాడు. అలాగే ఇప్పుడు రుచీకుడి భార్య సత్యవతి ఈ రాజమంత్రపూరితమైనటువంటి హవిస్సుని తాగింది కదా, ఇప్పుడు ఈవిడకి క్షత్రియ లక్షణాలు ఉన్నటువంటి కుమారుడు జన్మించాలి. కానీ సత్యవతి పాపం పొరపాటు అయిందని చెప్పేసి రుచీక మహర్షి పాదాల మీద పడి ప్రాధేయపడుతుంది. అప్పుడు రుచీక మహర్షి కరుణించి చెప్తాడు, సరే పొరపాటున తాగావు కాబట్టి నీ కుమారుడికి బ్రాహ్మణ లక్షణాలు ఉంటాయి, కానీ కోపం ఎక్కువగా ఉంటుంది. కానీ నీ మనముడు మాత్రం ఉగ్రస్వరూపుడైనటువంటి క్షత్రియ లక్షణాలు కలిగినటువంటి పరాక్రమవంతుడు పుడతాడు అని చెప్తాడు.
అందువల్లే పరశురాముడికి అంత ఉగ్రస్వరూపము, క్షత్రియ లక్షణాలు అన్నీ కూడా చిన్నప్పటి నుంచి రావడం జరిగింది. ఈ రుచీకుడికి, సత్యవతికి జమదగ్ని మహర్షి పుడతాడు. జమదగ్ని మహర్షి కొంతకాలానికి రేణుకను వివాహం చేసుకుంటాడు. ఈ జమదగ్ని రేణుకుల కుమారుడే పరశురాముడు. ఈ జమదగ్ని రేణుకులకు పరశురాముడే కాకుండా ఇంకా 6 సంతానం ఉన్నారు. 7వ వాడు పరశురాముడు. చిన్న వయసులో బాల్యం నుంచే కూడా పరశురాముడికి అమితమైనటువంటి తేజస్సు ఉంటుంది. అంటే ఎవరు కూడా ఆయన్ని పరీక్షించి తదేకంగా ఎక్కువసేపు చూడలేరు. అంతటి తేజోగుణ సంపన్నుడు ఆయన. అంత తేజస్సు వస్తుంది ఆయన శరీరం నుంచి. చిన్న వయసులో ఆయన ఒకసారి తమ ముత్తాతగా అయినటువంటి భృగు మహర్షిని సందర్శించడానికి వెళ్ళినప్పుడు భృగు మహర్షి కూడా ఆయన తేజస్సుకు ఆశ్చర్యపోయి ఆ బాలుడిని దగ్గరికి తీసుకొని, నాయన నువ్వు చాలా తేజస్సు కలిగినటువంటి వాడివి, ఏదో కారణ జన్ముడివి నువ్వు, కాబట్టి నువ్వు హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఈశ్వరుడి కోసం తపస్సు చెయ్యి, నువ్వు కారణ జన్మత్వం నీకు ఏమిటి అనేది శివుడు తెలియజేస్తాడు, అంతేకాకుండా నీకు అంతా మంచి జరుగుతుందని చెప్తాడు. అప్పుడు ఆ చిన్న వయసులోనే పరశురాముడు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసి ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుంటాడు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఆయనకు ఈ పరశువుని అంటే గండ్రగొడ్డలిని వరప్రసాదంగా ఇస్తాడు. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత ఒకానొక సమయంలో జమదగ్ని మహర్షి భార్య అయినటువంటి రేణుక ప్రతినిత్యం కూడా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక నదికి వెళ్ళి ఆ నది వద్దనే మట్టితోడి ఒక కుండను తయారు చేసి ఆ పచ్చి కుండతోటే నీళ్లు తీసుకుని వస్తుంది ప్రతిరోజు. అంటే ఆమె అంత పతివ్రత కాబట్టి ఆ పచ్చి కుండతోనే అప్పటికప్పుడు తయారు చేసినటువంటి ఆ పచ్చి కుండతోనే నీళ్లు తీసుకుని వస్తుంది ప్రతిరోజు కూడా. అయితే ఒక రోజు ఏమవుతుందంటే ఆవిడ ఆ నది సమీపానికి వెళ్ళి అక్కడ కుండను తయారు చేసేటువంటి క్రమంలో పైన కొందరు గంధర్వులు వెళ్తూ ఉంటారు. వాళ్ళని చూసి ఒక క్షణం పాటు మోహితురాలవుతుంది. ఆహా, గంధర్వులు ఎంత అందంగా ఉన్నారు, ఇంత అందంగా ఉంటారా గంధర్వులు అంటే అని అనుకుంటుంది. ఆ క్షణం పాటు అనుకున్నంత మాత్రం చేతనే ఆవిడ పాతివ్రత్యానికి భంగం వాటిల్లటం వల్ల ఆవిడ ఆ తయారు చేయాలనుకున్నటువంటి కుండ తయారవ్వదు. అప్పుడు పాపం ఆవిడెంత ప్రయత్నిస్తూ ఉండటం వల్ల సాయంత్రం అయిపోతుంది. ఈ లోపల జమదగ్ని మహర్షి అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు. ఎదురు చూస్తూ ఏంటి ఇంకా రాలేదు అని చెప్పేసి చూస్తూ ఆయన దివ్య దృష్టితో జరిగినటువంటి విషయాన్ని తెలుసుకుంటాడు. తెలుసుకొని, అంటే ఆవిడ ఒక క్షణం పాటు గంధర్వులను చూసి మోహితురాలైంది కనుక ఆ పాతివ్రత్యం భంగమైంది కాబట్టి ఆవిడ శిరస్సును ఛేదించమని చెప్పేసి తన 6 కుమారుని పిలిచి చెప్తాడు. చెబితే వాళ్ళందరూ కూడా మాతృహత్య చేయడం మహాపాపం కదా, అందువల్ల వాళ్ళందరూ కూడా నిరాకరిస్తారు. తండ్రి ఆజ్ఞ నిరాకరించారు కాబట్టి వాళ్ళందరినీ కూడా పాషాణాలుగా మారిపోమని శపిస్తాడు. వాళ్ళందరూ కూడా శిలలుగా మారిపోతారు. అదే సమయానికి పరశురామ ప్రభు అక్కడికి వస్తాడు. వచ్చినప్పుడు జమదగ్ని మహర్షి పరశురాముని కూడా ఆదేశిస్తాడు, నువ్వు వెళ్ళి మీ తల్లి శిరస్సుని ఛేదించి నా దగ్గరికి రా అని చెప్తాడు. అని అంటే ఆయన సరే అని చెప్పేసి తండ్రి ఆజ్ఞానుసారం ఆ నదీ సమీపానికి వెళ్ళి తల్లికి జరిగినటువంటి వృత్తాంతం అంతా చెప్తాడు. తల్లి కూడా వచ్చేసేసి బాధపడి సరే నా శిరస్సు ఛేదించు అని చెప్తుంది. అప్పుడు పరశురాముడు తన ఖడ్గంతో తన తల్లి శిరస్సును ఖండిస్తాడు. ఖండించి దుఃఖితుడైపోయి తిరిగి ఆశ్రమానికి వస్తాడు. వచ్చిన తర్వాత జమదగ్ని మహర్షి సంతోషించి, ఆయన నీ తండ్రి ఆజ్ఞానుసారం నువ్వు నీ కన్న తల్లిని చంపావు గనక నువ్వు ఏ వరం అడిగినా ఇస్తాను కోరుకో అంటాడు. అప్పుడు పరశురాముడు, తండ్రి నా తల్లి ఏదో పొరపాటున క్షణకాలంలో చేసింది కాబట్టి ఆ పొరపాటును క్షమించి నా తల్లిని తిరిగి బతికించమని అడుగుతాడు. అదేవిధంగా తన సోదరులందరినీ కూడా ఆ శిలారూపం నుంచి విముక్తి కలిగించమంటాడు. అప్పుడు ఆయన తెలివితేటలకి అబ్బురపడినటువంటి జమదగ్ని మహర్షి ఆయన దగ్గరికి తీసుకొని, పుత్ర, నేను అడిగినటువంటి నా ఆజ్ఞానుసారం నేను చెప్పినటువంటి పని చేశావు, అదేవిధంగా ఈ తల్లిని సోదరుని కూడా రక్షించుకున్నావు నాయన, నువ్వు గొప్పవాడివి అని చెప్పేసి అంటాడు. అని ఆయన కోరుకున్నట్లుగానే రేణుకని బతికిస్తాడు. అదేవిధంగా ఆయన సోదరుని అంటే ఆయన జమదగ్ని కుమారులు 6 కూడా మళ్ళీ శిలారూపం నుంచి మామూలు రూపంలోకి వచ్చేట్టుగా చేస్తాడు. ఇలా జరుగుతూ ఉంటుంది. ఒకానొక సందర్భంలో మాహిష్మతి రాజ్యానికి కార్తవీర్యుడు అనేటువంటి మహాపరాక్రమశాలి అయినటువంటి ఒక రాజు పరిపాలిస్తూ ఉంటాడు. ఆ మాహిష్మతి రాజ్యానికి రాజు అయినటువంటి ఈ కార్తవీర్యార్జునుడికి పుట్టుకతో చేతులు ఉండవు. అయినప్పటికీ ఆయన ఘోరమైనటువంటి తపస్సు చేసి దత్తాత్రేయుని ప్రసన్నం చేసుకొని ఆయన వద్ద నుంచి వరప్రసాదంగా సహస్ర బాహువులు అనంటే 1000 చేతుల్ని పొందుతాడు.
అంటే అసలు చేతులే లేని ఆయన తపస్సు చేసి 1000 చేతులను పొందుతాడు. ఆ 1000 చేతులు రావడంతో మహాపరాక్రమవంతుడు అవుతాడు. ఆ పరాక్రమంతో పాటు ఆయనకు అహంకారం అన్నీ కూడా వచ్చేస్తాయి. అసలే మహారాజు అని పైగా 1000 చేతులు ఉన్నాయి కదా. అలాంటి కార్తవీర్యార్జునుడు ఒకానొక సమయంలో ఈ జమదగ్ని మహర్షి ఉన్నటువంటి ప్రాంతానికి అడవిలో వేటకు వస్తాడు. వేటకి వచ్చి వేట అంతా అయిపోయిన తర్వాత అలసిపోయి తమ మంది మార్బలంతో జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వచ్చి కొంచెం వాళ్ళకి ఏదో తగినంత మంచినీళ్ళు లేదా ఆహారం ఇవ్వమని చెప్పేసి అడుగుతారు. కానీ జమదగ్ని మహర్షి రేణుకలు ఇద్దరూ కూడా వాళ్ళకి పంచభక్ష పరమాణాలతో భోజనం ఏర్పాటు చేస్తారు, మహారాజు గారికి అదేవిధంగా ఆయన మంది మార్బలానికి అందరికీ కూడా. ఇప్పుడు కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపోతాడు, ఒక సాధారణమైనటువంటి మహర్షికి ఇంత ఐశ్వర్యం ఎక్కడిది, మా అందరికీ కూడా పంచభక్ష పరమాణాలు పెట్టే అంత ఐశ్వర్యం అని ఆలోచించి జమదగ్ని మహర్షిని అడుగుతాడు. జమదగ్ని మహర్షి చెప్తాడు, వాళ్ళ దగ్గర ఒక ఆవు ఉంటుంది. ఆ ఆవు ఈ యొక్క క్షీరసాగర మదనం చేసినప్పుడు వచ్చినటువంటి కామధేను యొక్క సంతానంలో ఒకటి కాబట్టి ఆ ఆవు ఏది కోరుకున్నా ఇస్తుంది. అందువల్ల ఈ కార్యాలు మొత్తం వాళ్ళు చేయగలుగుతున్నాము అని చెప్తాడు జమదగ్ని మహర్షి కార్తవీర్యార్జునుడితో. ఇప్పుడు కార్తవీర్యార్జునుడు ఇలాంటి గోవు మహారాజు దగ్గర ఉంటేనే బాగుంటుంది కాబట్టి అది నాకు ఇవ్వమని అడుగుతాడు. అంటే జమదగ్ని మహర్షి లేదు, అది మాకు చాలా కాలం నుంచి మాకు వస్తూ ఉంది, అది మా కుటుంబంలో ఒక భాగంగా చూసుకుంటాం కాబట్టి ఇవ్వనని చెప్తాడు. నీకేం కావాలన్నా ఇస్తాను అని అంటాడు ఆయన. ఏమి ఇచ్చినా కూడా జమదగ్ని మహర్షి ఇవ్వనని చెప్పి చెప్తాడు. ఇప్పుడు కార్తవీర్యార్జునుడు మహారాజు కదా, అహంకారి పైగా, అందువల్ల వచ్చేసి ఆయన కోపం వచ్చి నువ్విచ్చేదేంటి, నేను మహారాజుని నేనే తీసుకుని పోతానని బలవంతంగా ఆవుని తీసుకుని వెళ్ళిపోతాడు మహాష్మతి రాజ్యానికి. ఇది జరిగిన కొంతసేపటికి పరశురాముడు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ జరిగిన వృత్తాంతం అంతా కూడా ఆయనకు తెలుస్తుంది. తెలిసిన వెంటనే ఉగ్రస్వరూపుడైపోయి తన పరశువుని చేత పట్టుకుని మహాష్మతి నగరానికి వెళ్ళి అడ్డు వచ్చేటువంటి సైన్యాన్నందరినీ కూడా తెగ నరుక్కుంటూ వెళ్ళి ఆ యొక్క కార్తవీర్యార్జునుడి సహస్ర బాహువులను ఖండించి ఆయన శిరశ్ఛేదం చేస్తాడు పరశురాముడు. చేసి తిరిగి ఆశ్రమానికి వస్తాడు. ఇప్పుడు తల్లి బాధపడిపోయి తన భర్త అయినటువంటి జమదగ్ని మహర్షితో చెప్తుంది. జమదగ్ని మహర్షి కూడా వచ్చిన ఆయన, మనం బ్రాహ్మణులం, మనకి ఏదైనటువంటి హింస అనేది పనికిరాదు, ఏదైనా ఇది మహాపాతకమే కనుక నువ్వు చేసింది, నువ్వు హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేసుకుని ఆయన, అదేవిధంగా నువ్వు తీర్థక్షేత్రాలు దర్శించినట్లయితే ఆ పాపం పోతుంది అని చెప్తే పరశురాముడు అక్కడి నుంచి వెళ్ళి తీర్థక్షేత్రాలు పర్యటించే నిమిత్తం తపస్సు నిమిత్తం వెళ్ళిపోతాడు. పరశురామ ప్రభు వెళ్ళిపోయాడు కదా. తర్వాత కొంతకాలానికి ఈ యొక్క కార్తవీర్యార్జునుడి కుమారులు ఈ విషయానంతా కూడా మనసులో పెట్టుకుని, పరశురాముడు కూడా లేని సమయం కదా, దాన్ని చూచి ఈ యొక్క జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వచ్చి జమదగ్ని మహర్షి తలను ఖండించి తమతో పాటు మహిష్మతి రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోతారు. ఈ విషయం పరశురాముడికి తెలుస్తుంది. తెలిసి ఆయన హుటాహుటిని వచ్చేసేస్తాడు తన ఇంటికి. ఇంటికి వచ్చి చూసినప్పుడు తన తండ్రి దేహం గుండె మాత్రం ఉంటుంది, తల ఉండదు. అప్పుడు తన తల్లి 21 సార్లు గుండెలు బాదుకుంటూ ఏడవటం చూస్తాడు. అది మనసులో పెట్టుకుంటాడు ఆయన. వెంటనే తన గొండ్రగొడ్డలని ధరించి పరశురాముడు మహాష్మతి రాజ్యం మీద దాడి చేసి ఆ యొక్క కార్తవీర్యార్జునుడి యొక్క కుమారులందరినీ కూడా సంహరించేస్తాడు. సంహరించి తన తండ్రి యొక్క తలను తీసుకుని వచ్చి తిరిగి ఆయనకు అతికించి ఆయన బతికిస్తాడు. సరే, కార్తవీర్యార్జునుడి కుమారులందరినీ కూడా సంహరించాడు, తన తండ్రిని బతికించుకున్నాడు, అందరితో అయిపోయింది. కానీ ఆయన యొక్క క్రోధాగ్ని ఇంకా చల్లారదు. తన తల్లిని చూశాడు 21 మార్లు గుండెలు బాదుకోవటం. అందువల్ల ఆయన 21 మార్లు క్షత్రియుల మీద దండెత్తి ధనమదాంధులు, అధికార మదాంధులైనటువంటి క్షత్రియ వంశాన్ని మొత్తం కూడా నిర్మూలన చేసినటువంటి ఉద్దేశంతో 21 మార్లు క్షత్రియులపై దాడి చేసి ఆ క్షత్రియ వీరులందరినీ, మహారాజులందరినీ కూడా చంపి శమంతక పంచకము అనేటువంటి 5 విశాలమైనటువంటి సరస్సుల నిండా వాళ్ళ రక్తంతో నింపుతాడు. ఆ నింపినటువంటి రక్తంతోనే తమ తల్లిదండ్రులకు తర్పణం ఇస్తాడు పరశురాముడు. ఆ సందర్భంలో పుణ్యాత్ములైనటువంటి దశరథ మహారాజు లాంటి కొందరు మహారాజులు మాత్రం గోవుల మందులో ఉండి తప్పించుకోగలుగుతారు. అంటే పరశురాముడికి తెలియక కాదు, వాళ్ళు పుణ్యాత్ములు కాబట్టి వాళ్ళని వదిలివేస్తాడు. ఈ మహారాజులందరినీ కూడా జయించినప్పుడు వాళ్ళ రాజ్యం అంతా కూడా పరశురాముడిది అయిపోతుంది కదా. కానీ పరశురాముడికి రాజ్యం ఎందుకు? అందుకని ఆ రాజ్యాన్ని అంతా కూడా విప్రులకంటే బ్రాహ్మణులకి, అదేవిధంగా కశ్యప ప్రజాపతికి ఈ భూమండలం మొత్తం కూడా దానం ఇచ్చి
తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు ఆయన. అదే సమయంలో సీతా స్వయంవరం జరుగుతుంది. ఆ సీతా స్వయంవరం సందర్భంలో శ్రీరామచంద్రుడు శివధనుర్భంగం చేయటం, అంటే శివధనుస్సును ఎక్కుపెట్టేటువంటి క్రమంలో అది విరిగిపోవడం జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి పరశురాముడు ఉగ్రస్వరూపుడై ఆ స్వయంవరానికి వస్తాడు. కానీ పరశురాముడికి విషయం అంతా తెలియక కాదు, శ్రీరామచంద్రుడిలో ఉన్నటువంటి విష్ణుతత్వాన్ని, భగవతత్వాన్ని లోకానికి తెలియజేయటం నిమిత్తమే ఆయన అక్కడికి వచ్చాడు. సామాన్యులు కూడా తాకలేనటువంటి ఆ విష్ణు చాపాన్ని శ్రీరామచంద్రుడికి ఇచ్చి ఆయన దాన్ని ఎక్కువ పెట్టడం ద్వారా లోకానికి ఆయన సామాన్యుడు కాదు, భగవత్స్వరూపుడు అనే విషయాన్ని తెలియజేయటం కోసమే ఆయన ఈ విధంగా చేశాడు. ఎప్పుడైతే ఈయన విష్ణు చాపాన్ని ఆయనకి ఇచ్చాడో, అంటే విష్ణు చాపంతో పాటుగా లోక రక్షణ బాధ్యతను కూడా ఆయనకి ఇచ్చేసేసి ఆయన తపస్సు నిమిత్తం వెళ్ళిపోతాడు. సరే, ఈ భూమండలాన్ని మొత్తం కూడా ఆయన దానం చేసేసాడు కదా, ఇక తపస్సు చేసుకోవడానికి భూమండలం మీద ఖాళీ ఏది ఉండదు కదా. అందువల్ల పరశురాముడు తన గండ్రగొడ్డలని సముద్రంలోకి విసిరేస్తాడు. విసిరేసినప్పుడు కొంత భాగం, ఆ గొంటగొడ్డలు పడినటువంటి భాగం నుంచి సముద్రుడు వెనక్కి తప్పుకుంటాడు. అదే నేటి కేరళ ప్రాంతం అని చెప్తారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయా ప్రదేశాలు, ఆయన తపస్సు చేసినటువంటి ఆయా ప్రదేశాలనే సప్త పరశురామ క్షేత్రాలు అని చెప్పేసి పిలుస్తారు. ఈ పరశురాముడి గొడ్డల నుంచి ఉద్భవించింది కాబట్టి కేరళని దేవతా భూమి, దేవతల భూమి అని కూడా పిలుస్తారు దాన్ని. అంతేకాకుండా పరశురాముడు ఆ ప్రాంతంలోనే అనేక వేల సంవత్సరాలు తపస్సు చేసినట్టుగా కూడా మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. అదే సమయంలో పరశురాముడు నిర్మించినటువంటి 108 ధర్మశాస్త్ర దేవాలయాలు కేరళలో మనకు దర్శనం ఇస్తాయి. కేరళలోని తిరువళ్ళం వద్ద పరశురాముని యొక్క అత్యంత పురాతనమైనటువంటి దేవాలయం మనకు దర్శనమిస్తుంది. అక్కడ పరశురామునికి నిత్యం పూజాది కైంకర్యాలన్నీ కూడా నిర్వహిస్తారు. మీరు గనక కేరళ వెళ్ళినట్లయితే తిరువళ్ళంలో ఉన్నటువంటి ఈ యొక్క పరశురాముల వారి యొక్క ఆలయాన్ని దర్శించి తరించండి. మనం ఈ వీడియోలో పరశురాముని దివ్య వృత్తాంతాన్ని ఈరోజు తెలుసుకుందాం. మరొక వీడియోలో మరొక మంచి విషయంతో మిమ్మల్ని కలుసుకుంటాను. అదేవిధంగా శ్రీ రమణ మహర్షి యొక్క దివ్య చరిత్రను మీ అందరికీ కూడా త్వరగా అందించేటువంటి ప్రయత్నంలో ఉన్నాను. అదేవిధంగా అరుణాచల క్షేత్రాన్ని దర్శించి అక్కడ ఒక మంచి వీడియో తీసి మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. ధ్యానానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి అనేక విషయాలను కూడా మీకు తెలియజేస్తాను. అరుణాచలం వెళ్ళాలి అని అంటే అది మన చేతుల్లో పని కాదు. మనం అనుకున్నంత మాత్రానే పోలేము. ఒక్కోసారి నేను అనుకున్న వెంటనే పోగలుగుతాను, ఒక్కోసారి ఆయన అనుజ్ఞ వచ్చినంత వరకు వేచి చూడవలసి ఉంటుంది. నేను చాలాసార్లు అది కాశీకి వెళ్ళినా, లేదా అరుణాచలం వెళ్ళినా, మరి ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినా అనుకున్న వెంటనే 99% పోగలుగుతాను. కానీ ఒక్కోసారి అది కుదరదు. కానీ తప్పకుండా భగవంతుని ఆజ్ఞ ఉంటేనే మనం వెళ్ళగలుగుతాం. కాబట్టి అరుణాచల క్షేత్రానికి వీలైనంత త్వరగా వెళ్ళి అరుణాచల క్షేత్రంలో మనం ధ్యానానికి, ఆధ్యాత్మిక సాధనకు వీలైనటువంటి అనువైన ప్రదేశాలు అనేటువంటి వీడియో సిరీస్లో ఆఖరిదైనటువంటి అరుణాచల క్షేత్రాన్ని దర్శింపజేసి మీ అందరి చేత, అదేవిధంగా మేము కాశీ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి 5 లీటర్ల గంగా జలాన్ని తీసుకురావడం జరిగింది. ఆ గంగా జలంలో 4 లీటర్ల నీటిని మేము బిందెలలో కలిపి వాటితోటి శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామి వారికి, అదేవిధంగా శ్రీ దక్షిణావక ప్రసన్నాంజనేయ స్వామి వారికి అభిషేకం చేశాం. 1 లీటర్ నీళ్ళని అట్టి పెట్టాం. ఎందువల్లంటే ఈ కాశీలో ఉన్నటువంటి గంగాదేవిని తన పతి అయినటువంటి అరుణాచలేశ్వరుని మీద తీసుకుని వెళ్ళి చల్లాలి అనేటువంటిది నా ఉద్దేశం. కాబట్టి తప్పకుండా వెళ్ళాల్సిన అవసరం ఉంది. అరుణాచలం వెళ్తాను. అరుణాచలం వెళ్ళి ఆ యొక్క అరుణగిరీశ్వరుడి మీద ఈ గంగాజలాన్ని ప్రోక్షణ చేసి సంతోషిస్తాను. ఆ వీడియోని మీ అందరికీ కూడా చూపిస్తాను. అదేవిధంగా అరుణాచల క్షేత్ర దర్శనం, అరుణాచలంలో గిరి ప్రదక్షిణ, అదేవిధంగా గిరి ప్రదక్షిణ సమయంలో సాక్షాత్తు అరుణగిరిపై ఉన్నటువంటి అరుణగిరీశ్వరుడు నాకు దర్శనం ఇవ్వడం జరిగింది. మీకు కూడా ఆ వీడియోలో నేను నా కళతో ఎలా చూశానో అదేవిధంగా మీకు కూడా కనిపించే విధంగా మీ అందరికీ కూడా చూపిస్తాను. అలాంటి మహద్భాగ్యం కోసం మీరు ఎంత సమయమైనా ఎదురు చూడాల్సిందే. కాబట్టి భగవద్భక్తులందరూ కూడా
కొంచెం నిదానమైనా కూడా ఒక మంచి విషయాన్ని తెలుసుకోవడం కోసమే ఇంత సమయం పడుతుంది అని అనుకొని కొంచెం కొద్దిగా లేట్ అయినా సరే మంచి వీడియోలతోటి మీ ముందుకు వస్తాను. అరుణాచల క్షేత్రానికి వెళ్ళి వచ్చేటువంటి విషయం మాత్రం నా చేతులు లేదు. నేను వీలంత వరకు త్వరగా వెళ్ళి వద్దామనే ఉద్దేశంలోనే ఉన్నాను. తర్వాత అంతా కూడా ఈశ్వరేచ్ఛ. మరొక వీడియోలో మరొక మంచి విషయంతో మీ అందరి ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.